హలో. సో, ఇప్పుడు మనకి విజయవాడ ఫ్లడ్స్ చూస్తున్నారు కదా! సీఎం అయితే వచ్చేసారు మనకి. సో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పర్యటిస్తున్నాను కూడా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకని అనుకోవచ్చు? ఐ థింక్ అతను చాలా బిజీ ఉన్నాడేమో ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలోనేమో బయట ప్రచారంకి దానికి సభలు గిభలని పార్టిసిపేట్ చేస్తాడు. ఖాళీ టైంలో మాత్రం అయితే కనిపించాడు. దాన్ని బట్టి సింపుల్గా ఏమర్థమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే బయటకు వస్తున్నారు. పొలిటికల్ పేపర్ నార్మల్ టైంలో పట్టించుకోరు జనాలని. జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడే అది ఫోకస్గా అది ఏంటంటే ఆ డెకరేషన్ కోసమో నేను చేస్తున్న సేవ నేను చూపించుకోవాలి వాళ్ళకి, నేను కూడా ఉన్నాను చూపించుకోవడానికి, నేను కూడా అందరికి హెల్ప్ చేస్తున్నాను చూపించుకోవడానికి మాత్రమే బయటకు వస్తున్నాడు. ఆయన పర్సనల్ గురించి మనకు అది తెలియదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే హీఈస్ నాట్ ఇన్ టు పబ్లిక్. అతను ఎప్పుడు ప్రైవేట్గా ఉంటాడు. ఇప్పటి వరకు రాజకీయాల్లో ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు వచ్చినాడు. వచ్చిన తర్వాత కూడా మేబీ అతను రావడం కూడా మంచిది, ఎందుకంటే హీ గెట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ అతను ఇప్పుడు ఎక్స్పోజ్ అయితే బాగుంటది. నెక్స్ట్ కూడా ఇంకా 5 years తర్వాత కూడా అతను మళ్ళీ గెలవాలంటే హీ షుడ్ బి ఇన్ టు ద పబ్లిక్. ఫస్ట్ అండర్స్టాండ్ ఇప్పుడు చేసుకోవాలి. ఈ వరదలకి కూడా కారణం వచ్చేసి ప్రభుత్వం నుంచి వచ్చిన అక్రమాల వల్లనే. అంటే బుడమేరు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ చెరువులని కూడా ఆక్రమించి కట్టడాల వల్లనే ఈ వరదలనేవి ఏర్పడ్డాయి అని కూడా వినిపిస్తుంది కదా! సో, అలా కట్టడాల వల్ల అసలు నిజంగానే అక్రమాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? చాలా జరుగుతుండొచ్చు. మన ఇక్కడనే హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప సొసైటీ కూడా తీసుకోండి. నార్మల్ కూడా అది చెరువుల మీద కట్టకున్నా కానీ అది ఎంతో తీసుకున్నారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాడు. ఇప్పుడు పెద్దగా ఏమంటారంటే అతను చెప్తున్నాడు ఈ కబ్జాలు చేసినారు చెరువుల మీద, ఎవరెవరైతే చేశారో కూలగొట్టండి అని చెప్తున్నాడు. ఇది ఫస్ట్ ప్రభుత్వం ఇస్తేనే కదా కట్టేది కూడా. అవునండి. ఇప్పుడు అంతకు ముందు కేసీఆర్ ఏం చేయలేదు మరి. ఇప్పుడు చేస్తున్నాడు ఇతను రేవంత్ రెడ్డి అంటే హీస్ టేకెన్ ఏ రైట్ డెసిషన్. బట్ చాలా లేట్. ఇంకోటి ఏంటంటే ఆ చెరువుల మీదనే కబ్జా చేసినందుకే ఇప్పుడు వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మొత్తం ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్ వస్తే అవన్నీ ఇప్పుడు ఇళ్ళన్నీ మునిగిపోతాయి. అదే చెరువులు ఓపెన్ ఉంటే అవి అన్నీ కలిసిపోతాయి కదా. ఇప్పుడు సేమ్ ఇంప్లిమెంట్స్ టు అదర్ వరల్డ్ అంతా ఒకటే ఉంటది. ఎక్కడైనా చెరువుల మీద కబ్జాలు చేయడము, ఇల్లులు కట్టుకోవడము, కాంప్లెక్స్లు కట్టుకోవడము, అదే మెయిన్ పాయింట్. అది చేయకపోతే బాగుంటది. ఆ గవర్నమెంట్ అనేది మెయిన్ యాక్షన్ తీసుకోవాలి దాని గురించి.